పరిష్కరించాలి ఆశా కార్యకర్తల సమస్యలను ఆశా కార్యకర్తలపై రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి నోటీసులను వెంటనే ఆశాలకు డిఎంఎన్హెచ్ఓ ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి నోటీసులను వెంటనే వేధింపులు తప్పుడు ఆరోపణలతో ఇస్తున్న కంప్లైంట్లను వర్ధిల్లాలి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటిఎస్ రాజకీయ నాయకుల వేధింపులు రాజకీయ నాయకుల వేధింపులు రాజకీయ నాయకుల వేధింపులు ఆశాలకు డిఎంఎన్హెచ్ఓ గారు ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి ఆశాలకు నోటీసులను ఉపసంహరించుకోవాలి డిఎంఎన్హెచ్ఓ ఇచ్చిన నోటీసులను వర్ధిల్లాలి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత అమలు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి ఆశా కార్యకర్తలకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని గుర్తించాలి ఆశాలను కార్మిక ఉద్యోగులుగా ఆశాలను గుర్తించాలి మెడికల్ ఉద్యోగులుగా ఆశాలను గుర్తించాలి మెడికల్ ఉద్యోగులుగా ఆశాలను వర్ధిల్లాలి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ భద్రత ఉద్యోగ భద్రత రాజకీయ నాయకుల వేధింపులు ఉద్యోగ భద్రత డిఎంఎన్హెచ్ఓ గారు ఇచ్చిన నోటీసులను వెంటనే ఆశాలకు డిఎంఎన్హెచ్ఓ గారు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి డిఎంఎన్హెచ్ఓ గారు ఇచ్చిన నోటీసులను వెంటనే ఆశాలకు ఉద్యోగ భద్రత ఆశాలకు ఉద్యోగ భద్రత ఆశాలకు డిఎంఎన్హెచ్ఓ గారు ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి ఆశాలకు డిఎంఎన్హెచ్ఓ గారు ఇచ్చిన నోటీసులను వెంటనే కల్పించాలి ఉద్యోగ భద్రత ఆశాలకు ఉద్యోగ భద్రత గుర్తించాలి మెడికల్ ఉద్యోగులుగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చిరుద్యోగుల పైన ప్రతాపం చూపుతా ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు చిరుద్యోగులైనటువంటి ఆశా కార్యకర్తలపైన, అంగన్వాడీలపైన, మధ్యాహ్న భోజనాలపైన, స్కూల్ ఆయాలపైన, స్కూల్ వాచ్మెన్లపైన ప్రతాపాలు చూపించారు. అదే పద్ధతిలో ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిపైన ప్రతాపం చూపుతా ఉన్నారు. ఈరోజు వారిని తప్పులు పట్టినటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు అదే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు కానీ, ఈ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ వెంటనే వారి గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులకు చెప్పి చిరుద్యోగుల పైన ఈ అభద్రతాభావం కల్పించేది, తొలగించేదని మానుకోవాలని చెప్పి ఏఐటీసీ ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు హెచ్చరిక చేస్తూ ఉన్నది. గత ప్రభుత్వం చేసినప్పుడు ఇదే పద్ధతిలో ఆశా కార్యకర్తలు పోరాటం చేసి వారిని తొలగించకుండా ఆపుకోగలిగినాం. అదే పద్ధతిలో ఈరోజు కూడా ప్రజల్లోకి వెళ్తాం, మీ బండారం బయట పెడతాం. కాబట్టి వెంటనే చిరుద్యోగుల పైన మీ చోటా మోటా నాయకులు చేసేటువంటి దాడులను, అభద్రతాభావాన్ని సృష్టిస్తున్నటువంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నోటీసులు ఇచ్చేటువంటి అధికారులు, అదే సందర్భంలో ఈ చోటా మోటా నాయకులు
బెదిరింపులు ఆపుకోకపోతే ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్తాం. మీరు అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిన అధికారంలోనే అపాసుపాలు కాకుండా ఈ పెద్ద నాయకులు కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు అనేక వాగ్దానాలు చేశాడు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం ఆశా కార్యకర్తలకు ఇస్తానని చెప్పాడు. కనీస వేతనం 26,000 రూపాయలు. దానికి సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు. కాబట్టి కనీస వేతనం 26,000 రూపాయలను నీ నోటి నుండి జాలువారిన 6 ముత్యాలను వెంటనే ఆశా కార్యకర్తలకు అమలు పరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో వారు అవలంబిస్తున్నటువంటి వారు చేస్తున్న పని చాలా ఎక్కువగా ఉన్నది. ఈ యాప్ల గోల తొలగిస్తామని చెప్పినారు. చిన్న కొడుకు చెప్పినాడు, నాయన చెప్పినాడు యాప్ల గోలు తగ్గిస్తామని. కానీ యాప్ల గోల కొనసాగుతా ఉన్నది. రికార్డులు అందిస్తామన్నారు. ఈరోజు 1,000 రూపాయలు పెట్టి రికార్డులు కొనుక్కోవాల్సిన పరిస్థితి, ప్రభుత్వం రికార్డులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోతా ఉన్నది. కాబట్టి డిఎంహెచ్ఓ అదే ఎమ్మెల్యేలు అధ్యక్షుడు ఈ ఆశా కార్యకర్తల ఎడల ఈ అనుచిత వైఖరి ప్రదర్శించకుండా వారికి డైరెక్ట్ నోటీసులు కూడా ఇచ్చి ఇళ్ల దగ్గరికి పిలిపించుకొని గ్రామస్థాయి నాయకులు బెదిరించి రాజీనామా చేయండి అని బెదిరిస్తా ఉన్నారు. మీ కాకమ్మ కబర్లకు లేకపోతే తాటాకు చప్పళ్లకు ఆశా కార్యకర్తలు బెదిరి రాజీనామా చేసే ప్రసక్తి లేదు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు మా పోరాటం చేస్తాము. మీ బండారం బయటపడతాము. కాబట్టి నాయకులారా మేల్కోండి. మీ చోటా మోటార్ నాయకులకు హెచ్చరికలు చేసి స్టాప్ చేయాలని చెప్పేసి ఏఐటీయూసీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది, హెచ్చరిక చేస్తా ఉన్నది. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కడప జిల్లా సమితి వాళ్ళ జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వారికి సంబంధించిన గ్రామ స్థాయి, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులకు కనిపించిండేది ఆశా కార్యకర్తలు. ఆశా కార్యకర్తలను ఇంతకాలం మీరు పనిచేశారు, ఇంకా మీరు రాజీనామాలు చేయండి, మా వాళ్ళని నియమించుకోవాలా అని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. పొద్దుటూరు కేంద్రంగా కల్లూరు పిహెచ్సిలో పనిచేసేటువంటి ఆశా కార్యకర్త లక్ష్మీదేవిని సీతంపల్లెకు సంబంధించినటువంటి సర్పంచ్, వారికి సంబంధించినటువంటి అనువాయువులు ఆమెను నువ్వు సాధించుకోవాలి, లేదా రాజీనామా చేయాలి, లేదంటే మేమే తొలగిస్తామని బాగా పనిచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తను నువ్వు పనిచేయలేదని తప్పుడు కంప్లైంట్ డిఎంఎన్హెచ్ఓ గారికి, డాక్టర్ల గారికి పంపించి ఆమెను మనోవేదికి గురి చేసేటువంటి పరిస్థితి వాళ్ళ జిల్లాలో కొనసాగుతూ ఉంది. అట్లాగే పిహెచ్సిలోనే సమావేశం ఏర్పాటు చేసి ఆ ఆశా కార్యకర్తను మా ప్రభుత్వం అధికారం లేకొచ్చింది, నువ్వు సాధించుకోవాలి అని చెప్పేసి బలవంత పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ జిల్లాలో కొనసాగుతూ ఉంది. అట్లాగే పులివెందల ప్రాంతంలో కోరగుంటపల్లిలో ఉన్నటువంటి ఆశా కార్యకర్త శశికళ, ఆమె కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేస్తూ ఉంది. ఎక్కడ కూడా పనిలో రాజీ పడకుండా పనిచేస్తూ ఉన్నారు జిల్లాలో ఆశా కార్యకర్తలు. సాక్షాత్తు ఎమ్మెల్సీ ఆయనకున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలతో ఆ ఆశా కార్యకర్త సరిగా పనిచేయలేదని చెప్పేసి ఆమె మీద కంప్లైంట్ ఇస్తే దానికి డిఎంఎన్హెచ్ఓ గారు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఈ విధానం ఎక్కడి నుంచి వస్తూ ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఆ ప్రభుత్వం వస్తే వీళ్ళు, ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళు తీసేసేదానికి ఆశా కార్యకర్తలు మీరు పెట్టినటువంటి గుమస్తాలా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాం. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా పనిచేస్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తా ఉన్నారు. నువ్వు ఇచ్చే జీతం ఎంత అని అడుగుతా ఉన్నాం. నువ్వు జీతం ఇస్తానవా, నువ్వు పెట్టుకున్నావా అని చెప్పేసి ఎమ్మెల్సీని, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నాం. ఆశా కార్యకర్తల పైన ఎక్కడైనా కానీ జులుం ప్రదర్శిస్తే ఒప్పుకునేటువంటి ప్రశ్న లేదని చెప్పేసి ఏఐటీయూసీగా చెప్తా ఉన్నాం. డిఎంఎన్హెచ్ఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లు తప్పుడు కంప్లైంట్లు. ఉదయం 6 గంటలకు లేచినప్పటి నుంచి రాత్రి 10 గంటల వరకు ఆశా కార్యకర్త తన బిడ్డలను, తన కుటుంబాన్ని కూడా వదిలేసి ప్రజాక్షేమం కోసం పని చేస్తూ ఉంది.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తా ఉంది. గర్భవతులకు, బాలింతలకు, నవజాత శిశువులకు 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తా ఉంది. నేను తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా, కరోనా కాలంలో మీ వాళ్ళందరూ ఎక్కడ పోయారని అడుగుతా ఉన్నా. ఇదే కరోనా కాలంలో ఆశా కార్యకర్త నీ కుటుంబంలో కరోనా వచ్చినటువంటి వారిని కాపాడడానికి కృషి చేసింది ఆశా కార్యకర్త. మరి అది మర్చిపోయావా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. ఈ రోజు 10,000 రూపాయలు వేతనం వస్తా ఉందని మీ వాళ్ళని నియమించుకోవాలంటే అయ్యేటువంటి పని కాదు. ఆశాను తొలగించాలనేటువంటిది మీరు అనుకునేటువంటి సులభతరమైనటువంటి పని కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు అదే పనిగా ఆశాలను తొలగించాలని చెప్పేసి ప్రయత్నం చేసి తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి విచారణ జరిపిస్తే జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే బాధ్యత వహించాల్సి వస్తుందని, ఇట్లా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.